నమస్తే. రియల్ ఎస్టేట్ బూమ్. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గిపోయింది, పడిపోయింది అని రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ మరలా కోకాపేటలో ఎకరం 136 కోట్ల రూపాయలు. ఎస్, మీరు విన్నది నిజమే. అక్షరాల 136 కోట్ల రూపాయలు. ఎకరం 136 కోట్లు ఏంటండి? మీకేమైనా అనిపించిందా? ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరం 100 కోట్లు అయినప్పుడే నోటు మీద వేలేసుకున్నారు. ఎట్లా వేలేసుకున్నారు? దాన్ని సుమారుగా కొన్ని 4 బ్లాకులుగా డివైడ్ చేసి ఒక్కొక్క బ్లాక్కి సుమారుగా 50 ఫ్లాట్లు ఎన్నో పెట్టి ఫ్లోర్కో ఫ్లాట్గా పెట్టి ఒక్కొక్క ఫ్లాటు 23 కోట్లు విత్ రిజిస్ట్రేషన్తో కలిపి 26-27 కోట్ల వరకు వెళ్తుంది. దీన్ని ఈ విధంగా సంపాదించుకునే ప్రయత్నం చేశారు. 100 కోట్లు ఇక్కడే వచ్చేసిందిగా, ఒక బ్లాక్లో ఫ్లాట్లతో వచ్చేసింది అని చాలామంది వివరణ ఇచ్చారు. సో అది ఒక సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడితే, ఎకరం 100 కోట్లు ఏంటి అసలు? అంటే ఒక ఎగ్జాగరేట్ స్టేట్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పడాల్సిందే. అది షేర్ మార్కెట్ అవనివ్వండి, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల అవనివ్వండి, లేదంటే ఒక సక్సెస్ అవనివ్వండి, ఏదైనా సరే అక్కడికి వెళ్ళా ఖచ్చితంగా పడుతుంది, పడాలి కూడా. అది అంటే ధర్మం, కాలధర్మం కూడా. సో 100 కోట్లకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పడిపోతుందిగా. కరెక్ట్ టైంకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అఫ్ కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత వ్యతిరేకత ఉంది, లేదనట్లేదు. దాన్ని పైపెచ్చు మరికాస్త ఇదయ్యేసరికి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారం కానీ, హైడ్రా వ్యవహారం కానీ, మూసీ నది వ్యవహారం కానీ ప్రక్షాళన గురించి రకరకాల విమర్శ వచ్చినప్పుడు భూమి లేదబ్బా, పడిపోయిందబ్బా. ఆల్రెడీ అంత పెంచిన తర్వాత పడిపోక తగ్గుతుందా? అయితే ఇప్పుడు మరలా పెరిగిందంటే ఎట్లా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హైడ్రా లాంటి వాటి ద్వారా, లేదంటే ఈ రియల్ ఎస్టేట్ భూమి మళ్ళీ పెరిగిందనడానికి ఒక రకమైన హైడ్రామా ప్లే చేస్తుందా? లేదా నిజంగా అంత కాస్ట్ పలుకుతోందా? ఓఆర్ఆర్కి 2 కిలోమీటర్లు, మంచి ఐటీ హబ్ రాయదుర్గంకి కేవలం 4-5 కిలోమీటర్లు, ఇట్లాంటి యాడ్స్తో ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా అండి? రియల్ ఎస్టేట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓఆర్ఆర్కి కూతవేట దూరం అంటాడు, లేదా ఎయిర్పోర్ట్కి కేవలం 20 నిమిషాల డిస్టెన్స్ అంటాడు. 20 నిమిషాల డిస్టెన్స్ అంటే ఏడో తెలుసా? వాడు ఉంటున్న ప్లేస్ నుంచి 120 km మినిమం స్పీడ్ తేలితే 20 నిమిషాలు వస్తుంది. లేదంటే ఒక సగటుగా ఒక 40-50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేదైతే ఎంత టైం పట్టినట్టు అండి? సుమారుగా 3-4 అవర్స్. ఏముంది గొప్ప? అంటే ఎక్కడో ఎయిర్పోర్ట్కి ఒక 60-70 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది ఉంటుంది. అలాంటి గ్యాంబ్లింగ్లు, జిమ్మిక్లు చాలా జరుగుతూనే ఉంటాయి. అసలు ఇదన్నిటినీ పక్కన పెడితే, మొన్న ఒక ఆయన ఎవడో సోషల్ మీడియాలో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాడు. ఒకటి దగ్గర, ఒక వ్యక్తి దగ్గర ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు డెడ్ చీప్గా ఒక 2 సెంట్లు ప్లేసు 10 లక్షలకు అమ్ముతాను అన్నాడు. 2 సెంట్లు స్థలంలో ఉండే ఇండివిజువల్ హౌస్ 10 లక్షలకు అమ్ముతా అన్నాడు. అమ్ముతానంటూ ఏం చెప్పాడట? ఒక లక్కీ డ్రా వేస్తాను, ఎవరైనా ఆశావాహులు కొనుక్కోవచ్చు. అరే 10 లక్షలకు డెడ్ చీప్గా వస్తుంది కదా అని చెప్పి, పోనీ 10 లక్షలు వద్దు, 5 లక్షలే అనుకోండి అని చెప్పి చాలామంది 5 లక్షలు పోతే 5 లక్షలు వస్తే మంచి ఇల్లు కదా అని చెప్పి కొంతమంది ఆశావాహులు వేస్తారు. ఇది మొన్న లిక్కర్కి సంబంధించిన టెండర్లు వేసినట్టుగా. అలా వేసినప్పుడు ఒక 50 మంది వేసారు అనుకోండి, లేదా ఒక 100 మంది వేసారు అనుకోండి, 5 కోట్లు రాలే 10 లక్షల ఇల్లుకి. అందులో ఒకటి లక్కీ డ్రా తీసి మీ పేరు వచ్చింది చూడండి అని చెప్పి వాడికి ఇచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చి పెద్ద హంగామా చేస్తాడు. సో ఇది ఒక లాటరీ కాన్సెప్ట్. అలాగే ఇక్కడ కూడా ఎంత 100 కోట్లు ఇవి పెంచేసే కాన్సెప్ట్ కూడా రకరకాల జిమ్మిక్కులతో, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఇట్లాంటివి ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. వాడు రైతుల దగ్గర ఒక ఎకరం మహా అయితే 20 లక్షలకు 30 లక్షలకు ఉన్న ఎకరాన్ని నానా హంగులు ఆర్భాటాలు చేసి ఎకరం ₹1 కోటి చేస్తున్నాడు. పైగా ఆ ₹1 కోటి కూడా వాడు కొనుక్కొని వాడేం చేస్తాడు? ఎవడికో ₹1 కోటికి అమ్ముతాడు. ఆ ₹1 కోటి కొనుక్కున్నాడు ఏం చేస్తాడు? ఇక్కడ ఇంత కూతవేటు దూరంలో ఎయిర్పోర్ట్కి, ఓఆర్ఆర్కి ఉందని చెప్పి దాంట్లో మళ్ళీ బ్లాకులు వేస్తాడు. బ్లాక్కి ఒక్కొక్క బ్లాక్లో 40 ఫ్లోర్స్ అంటాడు, ఫ్లోర్కి ఒకటే బిల్డింగ్ అంటాడు. ఒక్కొక్క ఫ్లోర్ను మళ్ళీ కనీసం 2 కోట్లకు అమ్ముతాడు. కనీసం మీరు అంటే ఇప్పుడు నిజంగా అవుట్కట్స్లో కూడా 1,20,00,000, 1,30,00,000 తక్కువ ఫ్లాట్ కూడా లేదు. అపార్ట్మెంట్ నేను చెప్పేది, ప్లాట్ కాదు, ఫ్లాట్. సో ఇట్లాగా ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉన్నారో ఒక నిజంగా అది మాఫియా అనొచ్చా, లేదంటే దాని మాయలో కొట్టుకుపోతున్నామో తెలియదు, కానీ ఈ విధంగా నడుస్తున్న పరిస్థితుల్లో ఎవరిని తప్పు పట్టాలి చెప్పండి? అసలు ఏంటి? అసలు ప్రతి ఒక్కడు కూడా, ఇప్పుడు సామాన్యుడు కూడా సరే వాడు ఒక పని చేసి కూరగాయలు చెప్పాడు. ఎంతమ్మా అంటే కూరగాయలు 100 రూపాయలు. 100 రూపాయలు చాలా చీప్గా ఉందంట. మరి సామాన్యుడు
అరే నీకు వస్తుంది ₹1,00,000, ₹100 నీకు సామాన్యం, నువ్వు కనీసం బేరమాడు, అదేంటి ఇంత రేట్ అని ప్రశ్నించు. వీళ్ళతో టైం వేస్ట్ అబ్బా. ఇట్లా టైం వేస్ట్ అనుకొని అడిగినంత ఇచ్చేసి వాళ్ళకు ఒక స్థాయికి పెంచేసిన తర్వాత సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితి వచ్చి వీడికే మళ్ళీ ఉద్యోగం ఫైర్ అవుట్ అయితే ఒక్కసారిగా సూసైడ్లు, ఏంట్రా జాబ్ పోయింది ఎలా బతకలరా. మరి ఉన్నప్పుడు కన్ను మిన్ను గానక వీకెండ్ వచ్చేసరికి పబ్బలు, ఎక్కడ ఎవడైనా అడిగితే ₹100 ₹100 ఇచ్చేయడం, 50 నీకు సింపుల్ అది ₹100. కానీ జాబ్ పోతే ఆ ₹100 నీకు చాలా టైట్. అంటే ఇలాగా మన చుట్టూ ఉండే మనుషులు చాలామంది గొప్పలకు పోయి మేము పలానా హైట్స్లో కొన్నాం, పలానా వెంచర్లో కొన్నాం, పలానా గేటెడ్ కమ్యూనిటీలో కొన్నాం, ఈ బడా పోయిన తర్వాత అది పెరుగుతుంటుంది తగ్గదు కదా. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. దానికి కారణం ప్రజలు, ప్రభుత్వం కూడా. ఒకసారి 100 కోట్లు ఏంటండి, ఇప్పుడు మరలా కాంగ్రెస్కి హయాంలో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, 136 కోట్లు అంట. అంటే ఏ మాత్రం కాంగ్రెస్ హయాంలో భూమి తగ్గలేదు, పైపెచ్చు పెట్టుబడులు బాగానే వస్తున్నాయి, ప్రతి జిల్లాకు ఒక కంపెనీని తీసుకొస్తున్నాము, మరోవైపు ఎంఎంటీఎస్ని పెంచుతున్నాము, మెట్రో లైన్ కూడా అటువైపు పెంచుతున్నాము, ఇలాగ రకరకాలుగా ఓదరగొట్టి దాన్ని పెంచే స్థాయి చేస్తుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి. ఇంతకుముందు ఏదో సబ్జెక్ట్లో చెప్పుకున్నట్టుగా ఏ రంగంలో అయినా సక్సెస్ రేట్ 5%. ఈ 5% కోసం 95 మందిని ఇబ్బంది పెడుతున్నారు. దీనికి పరిష్కారం ఎవరు చెప్పాలి? ప్రభుత్వాలే. మళ్ళీ ఆ ప్రభుత్వాలు ఎంచుకున్న ప్రజలే. సో ఇది ఇప్పటికి అయ్యే పరిస్థితి కాదు. మొత్తం మీద ఆ 36 కోట్లు ఏంటో, అన్ని ఏంటో తీరా చూస్తే 9.9 ఎకరాలు ఉన్న స్థలంకి ఎకరంకి ఎంత చొప్పునంటే ఎంతకున్నట్టండి. అంటే ఒక భారీ బడ్జెట్ సినిమాలా తయారైంది. నిజంగా సినిమాలో కూడా అంత ఖర్చు అవుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం సినిమా చూపిస్తున్నారు. రియల్టర్లు, కొంతమంది అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు స్వలాభం కోసం ఈ విధంగా సామాన్యులపైన ఈ ప్రెషర్ అంతా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ అక్కడ టెక్నాలజీ వాడుతూ అన్ని ఫ్లోర్స్ అన్ని కట్టుతున్నా కూడా ఇక్కడ సగటు ఎవడైతే తాపీ మేస్త్రులు వీళ్ళు ఉంటారో వీళ్ళ తాలూకు వ్యయాలు మళ్ళీ పెరగవు. అక్కడ 136 కోట్లు ఎకరం అయినప్పుడు వీడు కట్టడానికి, ఇల్లు కట్టేవాడికి వెళ్ళేవాడికి ఎంత ఇవ్వాలి వేతనం రోజువారీ, మళ్ళీ అలా పెంచరు. ఎందుకు పెరగట్లేదు? అందుకే వీళ్ళ బతుకులు ఇలాగే ఉంటున్నాయి, వాళ్ళ బతుకులు అలాగే ఉంటున్నాయి. సో ఈ రియల్ ఎస్టేట్ భూమ్ ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. సో దీంట్లో అందరూ భాగస్వాములు అయ్యారు. ఎవడు పడితే వాడు, సార్ సూపర్ సార్, చాలా బాగుంటుంది సార్, 24 hours నీరు సార్, పార్కింగ్ సార్, ముందే మీకు అన్ని ఎమ్యూనిటీస్ అన్నీ ఇచ్చేస్తాం సార్, మేము అన్నీ పెట్టుకుంటాం సార్, ముందే ఆ ఎమ్యూనిటీస్ కూడా ముందే అమౌంట్ కలెక్ట్ చేసేయడం ఏంటో, అదో ఫండ్ పెట్టడం ఏంటో, ఆ ఫండ్ మీద మళ్ళీ ఇంకో స్కాము, అక్కడ కమిటీలు, ఆ యూనియన్లు, అక్కడ సెక్రటరీ, మళ్ళీ ఆ ప్రెసిడెంట్, వాళ్ళకి వీళ్ళకి గొడవలు. ఈ స్కాములన్నీ మాట్లాడుకుంటే మాత్రం పిచ్చిలేస్తుంది. దీని అంతటికీ మరలా మారాల్సింది ప్రజలే. ప్రజలు కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇట్లా భూములు పెరుగుతూనే ఉంటాయి. అది